ఇదే విశ్వరూప సందర్శన యోగము 11వ అధ్యాయం. ఇప్పుడు 12వ అధ్యాయము భక్తి యోగము. పరమాత్ముని సగుణ నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండునూ భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞాని అయిన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని ఎడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమభావము, సర్వభూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణిని ద్వేషింపక అన్ని జీవుల పట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడిచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి. 13వ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము. మానవుల శరీరము క్షేత్రము. ఆ క్షేత్రమును గురించి తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రములలోనూ అంతర్యామిగా ఉన్న క్షేత్రజ్ఞుడు పరమాత్ముడే అని అట్టి పరమాత్ముని స్వరూపము కృష్ణ పరమాత్ముడు తెలియజెప్పెను. క్షేత్రం అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారములతో కూడుకొని ఉన్న శరీరము. క్షేత్రజ్ఞుడంటే క్షేత్రంలో ఉండే జీవుడు. అన్ని క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞుడను నేనే అని ఈ క్షేత్రజ్ఞుల మధ్య ఉన్న యథార్థ సంబంధం తెలుసుకోవడం జ్ఞానమని కృష్ణుడు ఉపదేశించాడు. అలాంటి జ్ఞానం కలిగిన జ్ఞాని లక్షణాలు తనను తాను పొగడుకొనకపోవడం, గర్వం లేకపోవడం, అహింసాచరణ, రుజుత్వము, గురుసేవా తత్పరత, శుచిత్వము, స్థిరబుద్ధి, ఆత్మనిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం కలిగి ఉండటం, ఇష్టానిష్టాల పట్ల సమభావం కలిగి ఉండడం, ఏకాంత ప్రియత్వం, తత్వజ్ఞానం, ధ్యేయాన్ని గ్రహించడం, భగవంతుని యందు అనన్యమైన భక్తి కలిగి ఉండడం వంటివి. ఇలాంటి జ్ఞానం లేని అజ్ఞాని తన ఆత్మతత్వాన్ని తెలుసుకొనలేక క్షేత్రమే తాను అని భ్రమించి సంసార బంధాలకు లోనవుతాడు. అనేక జన్మలనెత్తుతాడు. యథార్థంగా శరీరానికి భిన్నంగా, సాక్షిభూతంగా, ప్రభువుగా, భరించువానిగా భగవానుడున్నాడు. 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము. ఆత్మ నాశనరహితమైనది. కానీ ప్రకృతి వల్ల ఉద్భవించిన సత్వ, రజస్, తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును అనుచు శ్రీకృష్ణుడు ఈ 3 గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను. అందరిలోనూ ఉన్న సత్వ, రజస్, తమో గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితో పాటు ఉద్భవించి క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృజింపబడుతుంది. సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపజేయునది. జీవునికి సుఖం పట్ల, జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్యకలాపాలలో బంధించి ఉంచుతుంది. తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుణ్ణి బంధిస్తుంది. సత్వగుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి. దేనిని ద్వేషింపకుండా, కాంక్షించకుండా సమత్వంతో నిర్మమనస్కుడైన వాడు అమృతతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మపదాన్ని పొందడానికి అర్హుడవుతాడు. 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము. త్రిగుణాత్మకమైన సంసార వృక్షమును శ్రీకృష్ణుడు వర్ణించెను.
జగత్తులో నాశనమొందువాడు క్షరుడు, వినాశరహితుడు అక్షరుడు. వీరిద్దరికంటే ఉత్తమమైన వాడు అతీతుడు గనక భగవంతుడు పురుషోత్తముడు. పురుషోత్తమ ప్రాప్తి యోగమును అధ్యాయముయందలి 16వ శ్లోకములో వర్ణించబడింది. క్షరుడు అనగా త్రిగుణాల సృష్టి అయిన నాశనమొందు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. అక్షరుడు అనగా క్షేత్రజ్ఞుడు. పురుషోత్తముడు అనగా పరమాత్మ. ఈ జ్ఞానం సృష్టి ఆదియందు దేవదేవునిచే సూర్యునికి చెప్పబడింది. తిరిగి మరల ఆ జ్ఞానమే దేవుని మానవ రూపమైన భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మచే ద్వాపరయుగంలో పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత రూపంలో శ్రీ అర్జునుని కారణంగా చేసుకుని మరల ఈ లోకానికి చెప్పబడింది. 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము. అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును భగవంతుడు వివరించెను. మానవులు మనుష్యులుగా మానవత్వముతో జీవనం సాగించుటకు ఏ లక్షణములను అలవరచుకోవాలి, ఏ లక్షణములకు దూరముగా ఉండాలి అనే విషయములను తెలుసుకొనుటకు ఈ అధ్యాయము ఎంతగానో ఉపయోగపడుతుంది. దైవీభావముల గలవారిలో ఏ గుణములు ప్రస్ఫుటిస్తాయి, అలాగే అసురీభావములు గలవారిలో ఏ లక్షణములు ప్రస్ఫుటిస్తాయి అనే విషయములో ఆ భగవానుడు ఎంతో విపులముగా తెలియచేశారు. కనుక ఈ అధ్యాయము ప్రతి ఒక్కరికి ఆచరణాత్మకమైన జ్ఞానమును ప్రసాదిస్తుంది. దైవీ సంపద కలిగిన వారి లక్షణములు ఈ విధముగా ఉంటాయి: భయము లేకుండుట, అంతఃకరణమునందు నిర్మలత్వము, తత్వ జ్ఞానార్థమై ధ్యానమందు నిరంతర దృఢస్థితి, సాత్వికమైన దానము, ఇంద్రియ నిగ్రహము, దైవ గురుపూజనము, అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రములు చదివించుట, భగవంతుని గుణనామ కీర్తనము, స్వధర్మ పాలనయందు కష్టములయందు ఓర్పు, శరీరమున అంతఃకరణమున ఇంద్రియములయందు సరళత్వము, మనోవాక్కాయములనెవ్వరినీ బాధింపకుండుట, సరళ సత్యభాషణము, అపకారి పట్ల కూడా ఎట్టి క్రోధము కలగకుండుట, కర్మలయందు కర్తృత్వ అభిమానము లేకుండుట, ఎవరినీ నిందింపకుండుట, సకల ప్రాణులయందు నిర్హేతుకమైన దయ కలిగియుండుట, ఇంద్రియ విషయ సంయోగము కలిగిన దానియందు ఆసక్తి లేకయుండుట, కోమలత్వము, లోక విరుద్ధమైన శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణయందు లజ్జ కలిగియుండుట, వ్యర్థమైన కర్మలు చేయకుండుట, తేజము, క్షమ, ధైర్యము, బాహ్యశుద్ధి, ఎవరి యందును శత్రుభావం లేకుండుట, తన యందు పూజ్యత అభిమానము లేకుండుట అనునవన్నీయు ఓ అర్జున దైవీ సంపద కలిగిన వారి లక్షణములు. ఓ అర్జున, దంభము, దర్పము, దురభిమానము, క్రోధము, పౌరుషము, అజ్ఞానము మోసలగునవి అసురీ సంపదతో పుట్టిన వారి లక్షణములు.